ఇవన్నీ నిప్పెట్టిన పేపతాను ఇవన్నీ నిప్పెట్టిన పేపతాను బాబా. మళ్ళా చూస్తున్నాను అన్ని నేను అక్కడి నుంచి రిలీజ్ చేసే బటన్ నొక్కి కాదు, మిమ్మల్ని చూడాలి, మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి, ఎట్లా మీ ఆదాయం పెంచాలి, ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలనో ఆలోచిస్తున్నాం. చేద్దాం. ఇల్లు కట్టుకోలేక వాదలేదు, ఆ కైర్ నీళ్ళనే ఉన్నాం కష్టపడుకొని. ఆ పిల్లల తల్లి వాళ్ళు పొదుగుతాను. అది బాగా ఎండిన తర్వాత 4 రోజులు ఉండి వెళ్ళిపోతాం ఊళ్ళు. మాకు ఊర్లో 50 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు అమ్ముకోమే, తిప్పమ్మడమే బుర్రల మేము మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు? మేమే వెళ్తాం. మళ్ళీ మీరే వెళ్తారు? ఎండ పెట్టుకుని తల్లిదండ్రులు గేంజ కాయసం బిడ్డలు సుఖం. నాకు 3 బాబులు బాబు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఏటకే వెళ్తారు, చదువు వెళ్ళి. అప్పుడు మాకు తిన్నాక చదివించాలా? నువ్వు చదివించలే కదా? కదా అప్పుడు నువ్వు ఇచ్చిన ఇల్లే కట్టుకునే పోయాం. ఏం చేస్తాం మా పరిస్థితులు ఉంటాయి, పరిస్థితుల నుంచే బయటకు రావాలి. తెలివితేటలు కట్టిద్దామా అవన్నీ చేద్దాం కానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది. ఎందుకంటే అందరినీ చూసి ఏం జరుగుతా ఉంది, ఎట్లుంది, మీ పరిస్థితులు ఏంటి, ఏం చేస్తే బాగుపడతారు మాట్లాడడానికి వచ్చాను. మంచిదమ్మా. నమస్కారమ్మా. అక్కడికి వలస పోతున్నారా? ఫోటింగ్ కి వెళ్ళకపోయి వల్ల వలస వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది చేయాలి ఇవన్నీ. బోట్లు మనం వేటకి వెళ్తాం సార్. వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రప్పులు అయిపోవడం, ఒక్కసారి విరిగిపోవడం ఇలాంటి జరుగుతుంది సార్. ఇక్కడ రిపేర్లు ఇక్కడ చేస్తారా? చేసింది కూడా ఉంది సార్, మెకానిక్ కూడా ఉన్నారు సార్. మంచి ప్రాబ్లం కూడా ఉందమ్మా. అంటే వాటర్ దూరం నుంచి కొలీలు వచ్చినాయి రావు అందరం ఊరికేటంటే ట్యాంకులు కట్టేసి వాటర్ బాగుంటుంది.